ఎలా ఉన్నా బతికేస్తారు. మగాడు ఏదనుకున్నా సాధించేస్తారు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునామా అనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. టీ తీసుకురామ్మా. అమ్మ వర్షం పడుతుంది, పైకి వెళ్ళి బట్టలు తీసుకురాపో. వర్ష ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బట్ట తీసుకొని రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. కడుపులో బాబు చూడండి ఎలా తగ్గుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తగ్గుతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం. నీ తమ్ముడి ప్రేమని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళను కనిపించకపోతే ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా వచ్చి ఇల్లంతా చదరాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. ఈసారి కూడా ఆ పనికి మళ్ళీ ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకొని నా వంశాన్ని నిలబెట్టాలి. అర్థమవుతుందా? ఇంటికి వారసుడు ఇచ్చాను. స్త్రీ తన మరో జన్మ ఎత్తి మనకు జన్మనిస్తుంది. ప్రపంచం ఎన్ని సంఖ్యలు చూసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షి స్త్రీ. దయచేసి పంజరంలో బంధించదు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడం ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.